నేను ఇప్పుడు నేను నీ ఆఫీస్కి వచ్చిన ఇలా నీ మాట నడుస్తుందా నా మాట నడుస్తుందా? ఎవరి మాట నడుస్తుంది అన్న? నా మాటే నడుస్తుంది. నీ మాటే నడుస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంటు అరే వారు రెండోసారి ఎంపీ, రెండోసారి మంత్రి, వారి పార్లమెంట్లో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుంది. సరే మాట్లాడే విధానంలో కొందరు మాట్లాడింది కర్కశంగా అనిపించవచ్చు, కొందరు స్మూత్గా చెప్పవచ్చు. కిషన్ రెడ్డి గారిని అడగండి అంటే వారే సుప్రీం కదా, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో వారి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఎంపీ గారు చెప్పుంటారు. మీరు దాన్ని చిలువలు పలువలు చేసి ఈయనంటే ఆయన కూడదు, ఆయనంటే ఈయన కూడది. హుజురాబాద్ ఈటల రాజేందర్ గారు ఒక 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేకి గెలిచి ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఈటల రాజేందర్ గారి ప్లేస్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది బండి సంజయ్ గారు. సరే బండి సంజయ్ గారు చాలా కాలం నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరికన్నా ఇవ్వనొచ్చు, ఈటల రాజేందర్ గారు తనతో పాటు వచ్చిన కార్యకర్తకి ఇవ్వనొచ్చు, ఏమైనా జరుగుతాయి. అయినా పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఎలక్షన్లను పట్టుకొని ఆయన క్యాండిడేట్ పెట్టిండు, ఈయన క్యాండిడేట్ని పెట్టిండు, ఏమైనా బీఫామ్లు ఇచ్చిరా అన్నాడు. ఈటల రాజేందర్ గారు ఎవరికైనా బీఫామ్ ఇచ్చిరా, బండి సంజయ్ గారు ఎవరికైనా బీఫామ్ క్లెయిమ్ చేయొద్దు. మరి మాకు 700 సర్పంచులు గెలిచినామని మీరు ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? నేను ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీని కలిపి చెప్పలేదు. నేను నీకు అసలు సర్పంచుల గురించి చెప్పనే లేదు. నేను నన్ను ఎవరైనా అడిగితే నేను నా మెదక్ పార్లమెంట్లో ఎన్ని గెలిచినామో చెప్తా కానీ మా రాష్ట్ర అధ్యక్షులు అదే అంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు పార్టీ ఎలక్షన్ కానప్పుడు దీన్ని ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? పార్టీ సింపథైజర్లు ఉంటారు. మరి ఈ మాట ముఖ్యమంత్రిని అడగాలి మీరు. కాంగ్రెస్ సర్పంచులను ఎందుకు మాట్లాడుతున్నారు? నన్ను ఎందుకు అడుగుతున్నారు? అందరిని అడుగుతా, ఎందుకు అడగా? నన్ను కాదు మీరు అడగాల్సింది. మీడియా అంటే ఒక రఘు కాదు అడగాల్సింది, ఒక రఘు కాదు అడగాల్సింది. ఇక్కడ పెట్టిన పేపర్లలో రాసేటప్పుడు కాంగ్రెస్ ఇన్ని సర్పంచులు గెలిచింది, టీఆర్ఎస్ ఇన్ని గెలిచింది, బీజేపీ ఇన్ని గెలిచింది అని ఎందుకు రాస్తున్నారు? అంటే ఆ వ్యక్తికి పార్టీతో కొంచెం అఫిలియేషన్, పార్టీలో సభ్యుడో, బూత్ కమిటీ అధ్యక్షుడో, లేకపోతే గతంలో మా పార్టీలో సీరియస్ గా పనిచేసిన నాయకుడు అయి ఉంటాడు కాబట్టి అసోసియేటెడ్. మీరు హుజురాబాద్ లో దాన్ని ఎందుకు అంటున్నారు? అదేమైనా పార్టీ ఎలక్షన్ అన్నప్పుడు హుజురాబాద్ కూడా నేనేమన్నాను మిమ్మల్ని? ఈటల రాజేందర్ గారు అభ్యర్థిని పెట్టినా లేకపోతే బండి సంజయ్ గారు అభ్యర్థిని పెట్టినా ఒక ఊర్లో